ఎగ్ స్పర్మ్‌ని ఎన్ని రోజులు ఫ్రీజ్ చేయొచ్చు? ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేయొచ్చు. ఫ్రీజింగ్ కండిషన్స్ బాగుండాలి. ఫ్రీజింగ్ బేసికలీ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనము -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఈ సెల్ గ్రోత్ని ఆపుతున్నాం బేసికలీ. సింపుల్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు యుఎస్లోనే ఉంటారు, ఎట్లన్నా మీట్ అనేది మీరు ఎన్ని రోజులకు ఒకసారి తెచ్చుకుంటారు? కోడి కూర కానీ మేక కూర కానీ వీక్ ఒకసారి 1 మంత్కి ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మా ఫ్రెండ్స్ కొందరు కదా. 1 మంత్ ఎక్కడ పెడతారు? డీప్ ఫ్రీజర్లో పెడతారు. మేము వెజిటబుల్స్ అని ఫ్రీజ్ చేస్తాం. కరెక్ట్. టమాటోస్ ఫ్రీజ్ చేస్తాం. 1 ఇయర్ ఉంటాయి. 1 ఇయర్ ఉంటాయి. సో వాటి లైఫ్ స్పాన్ అంత, ఎందుకంటే మీరు యాప్ట్ టెంపరేచర్లో పెడుతున్నారు కాబట్టి దానికి మెటీరియల్ బాగుందండి. ఇక్కడ కూడా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు పెట్టే టొమాటోస్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీ బాగుందనుకోండి 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి మీరు టెంపరేచర్ని బట్టి. అలానే మనం ఫ్రీజింగ్ టెక్నిక్స్ని బట్టి, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ని బట్టి, మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి మనం ఎన్ని ఇయర్స్ అయినా పెట్టచ్చు. మొన్న రీసెంట్గా ఒకటి అరౌండ్ 30 ఇయర్స్ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే మంచి బేబీ పుట్టారు. ఎంబ్రియో ఆ కేసు కూడా నాకు గుర్తుంది. ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో ఏదైతే ఉందో అది ఆ అమ్మాయి వాళ్ళ సిబ్లింగ్, అంటే వాళ్ళ మదర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకున్నారు. ఐవీఎఫ్తో ప్లాన్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళ మదర్. తర్వాత ఈ అమ్మాయికి ఇప్పుడు పిల్లలు లేరు. సో తను కూడా ఒక ఐవీఎఫ్ బేబీయే. వాళ్ళ మదర్కి ఒక 10 eggs వచ్చాయి. 10 eggsలో నుంచి ఒక 6 embryos ఫామ్ అయినాయి. ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ అమ్మాయి పుట్టింది. తర్వాత అవి ఫ్రీజింగ్లోనే ఉన్నాయి ఆ ఎంబ్రియోస్ అన్ని. 30 years తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ మమ్మీలో నుంచి వచ్చిన ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేసేది. తనకి ఎగ్స్ లేవు కాబట్టి ఆ ఎంబ్రియోస్ వేస్ట్ చేయడం ఎందుకని అవే ట్రాన్స్ఫర్ చేసుకుంటే షీ హస్ డెలివర్డ్ బేబీ, హెల్దీ బేబీ. సో 30 years ఫ్రీజింగ్ కండిషన్స్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది ఆధారపడి ఉంటుంది. ప్లస్ జీన్స్ కూడా ఇంపార్టెంట్. ఆ మదర్ వాళ్ళ జీన్స్ బాగున్నాయి కాబట్టి పుట్టే బేబీ కూడా హెల్దీగా పుట్టింది.